కొన్నిసార్లు జీవితం ఎంత అల్పమైందంటే ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటిది. నాకు అనిపిస్తుంది ఆవిరన్న కొద్దిసేపు ఉంటుందేమో కానీ మానవ జీవితాలు ఎంత అల్పమైనవి. ఒక పెనం మీద మనం ఏదైనా ఒక దోశలు వేయాలన్నా లేకపోతే ఆమ్లెట్స్ ఏమైనా వేయాలన్నా పెనం పెట్టగానే అది వేడికి కింద లేదని చెప్పి స్త్రీలు కొంత నీరు దాని మీద వేస్తారు. ఇలా వేయగానే ఆ వాటర్ ఎలా మారుతుంది చెప్పండి? ఆవిరిగా. మరి ఎంతసేపు ఉంటుంది చెప్పండి? అమ్మ నువ్వు ఇక్కడ ఉండమ్మా, మా ఆయన గారితో ఒకసారి మాట్లాడొస్తానంటే ఉంటుంది అది. అలా వ్యానిష్ అయిపోతుంది. హ్యూమన్ లైఫ్ ఈజ్ సో ఫ్రెజైల్. కొన్నిసార్లు మన జీవితంలో ఏదో అనుకుంటాం, అతిశయాలు, గర్వాలు, ఆరాటాలు, పోరాటాలు. నేను అనుకున్నది సాధించాల్సిందే. ఒకళ్ళ మీద కచ్చా గట్టానంటే ఇంకా కచ్చా జీవితకాలం అంతా కొనసాగించాల్సిందే. ఆ గొడవ కొనసాగించాల్సిందే, ఆ ప్రతీకారం తీర్చుకోవాల్సిందే. ఎలాగైనా వారిని బాధ పెట్టాల్సిందే. వాళ్ళ కళ్ళ వెంబడి నీళ్ళు రావడం చూడాల్సిందే. వారి నెత్తి బాదుకుని ఏడుస్తుంటే అది కదా నాకు ఆనందం ఇచ్చేది అన్నట్టుగా కొంతమంది ఆరాటాలు, పోరాటాలు చేస్తారు. దేనికమ్మా అవన్నీ? బ్రదర్, దేనికయ్యా అవన్నీ? ఏమి సాధిస్తామని? నీ ప్రాణం పోతే, నీ జీవితం ఆగిపోతే, నీ కొట్టుకుంటూ నీ గుండె ఆగిపోతే ఇంతవరకు నువ్వు పడిన ప్రయాసం ఏంటి? దేనికోసం? నేను ఆశీర్వదించబడాలని ఎప్పుడైనా నేను కోరుకుంటే ఎందుకు కోరుకుంటానంటే నా ద్వారా 10 మంది ఏమవ్వాలి ప్రభువా? ఆశీర్వదించబడాలి.